మూవీ మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం క్యూరియాసిటీ అన్ని వర్గాల ఆడియన్స్ లోనూ ఉంది. అయితే ఈ సినిమా షూట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేందుకు గాను దర్శకుడు సుకుమార్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పుష్ప 2 సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో అప్పటి నుండి మార్పులు చేర్పులు చేసుకుంటూనే వచ్చాడు. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సమయం పట్టింది. అల్లు అర్జున్ కి తగ్గట్లుగా పుష్ప విజయాన్ని మ్యాచ్ చేస్తూ ఎట్టకేలకు పుష్ప 2 స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా వర్క్ మొదలు అయిందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కార్యక్రమాలు నవంబర్ మొదటి వారంలో జరుగుతాయని, అందుకు సంబంధించిన టెస్ట్ షూట్ మరియు టెక్నికల్ వర్క్ గత వారం 10 రోజులుగా సాగుతుందని పుష్ప 2 టీం నుండి సమాచారం. అల్లు అర్జున్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ బ్రోజెన్లు కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా కొన్ని షార్ట్స్ ని కూడా చిత్రీకరించారట. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరో సుధీర్ బాబు. నిట్రో స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సుధీర్ బాబు రీసెంట్ గా మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అదేంటో చూద్దాం. సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ మూవీ తరువాత తను నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో తనని మరో లెవెల్లో ప్రెజెంట్ చేసే సరికొత్త సినిమాకు శ్రీకారం చేపట్టాడు. పీరియాడిక్ స్టోరీగా ఈ మూవీ సాగనుంది. బాబు నటిస్తున్న 18వ మూవీగా రూపొందనున్న ఈ సినిమాని 1989 నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మించనున్నారు. ఈ మూవీకి సెహరీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించనున్నాడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి టైటిల్ ని ఫైనల్ చేస్తూ కాన్సెప్చువల్ టైటిల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి హరోం హరా అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ది రివోల్ట్ అని క్యాప్షన్. అల్లువారితో బాలయ్యకు ఆహా అనిపించే బంధం అల్లుకుంది. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీ సినిమాలకు గెస్ట్ గా రావడంలో అన్స్టాపబుల్ అంటున్నాడు. అల్లు శిరీష్ మూవీ ప్రమోషన్ కోసం బాలయ్య వచ్చి తనకు అలవాటైన అల్లరితో ఆకట్టుకున్నాడు. సీనియర్ స్టార్ హీరోల్లో మనసులో ఏముందో అది మాట్లాడడంలో ముందుంటాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. వేదిక ఏదైనా సరే బాలయ్య వచ్చాడు అంటే ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. లేటెస్ట్ గా అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి డైరెక్షన్ లో తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా వచ్చారు.
రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన బాలయ్య తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. నటీనటులను తనదైన శైలిలో ఓ ఆట ఆడుకున్నాడు. మైక్ అందుకున్న బాలయ్య సినిమా హీరో అల్లు శిరీష్ ని ఓ ఆట ఆడుకున్నాడు. గ్యాంగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన గ్యాంగ్ అది. మకరన్ దేశ్ పాండే, పూజా గాంధీ, జయదేవ్ మోహన్, రవికాలే రీల్ పాత్రలు రియల్ దండుపాల్యం గ్యాంగ్ నే తలపించాయి. దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించిన దండుపాల్యం 2 భాగాలు పెద్ద విజయం సాధించాయి. ఇప్పుడు దండుపాల్యం గ్యాంగ్ తో ఓ లవ్ థ్రిల్లర్ రాబోతోంది. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దండుపాల్యం పాత్రలకి కనెక్ట్ అయిన ఆడియన్స్ మళ్ళీ ఆ పాత్రలు వేరే సినిమాలో ఊహించుకోవడం కూడా కష్టంగా మారేంతగా ఆ పాత్రలో జీవించారు. ఇలాంటి తరహా పాత్రలు మళ్ళీ పోషించాలన్నా, క్రియేట్ చేయాలన్నా దండుపాల్యం నటుల్ని చూస్తే సరి అన్నంతగా ప్రేక్షకుల మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇది వాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.